ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు పెచ్చిమీరాయి. ఆడపిల్లల పట్ల కీచకుల్లా మారారు. కాకినాడ జిల్లా తునిలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు తాటిక నారాయణరావు అనే టీడీపీ నాయకుడు. ఓ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లిన నారాయణరావు హంసవరం సపోటా తోటల్లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికుడు బాలికను రక్షించాడు. తాను టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ను అని, బాలికను మూత్ర విసర్జనకు తీసుకొచ్చానంటూ బుకాయించాడు. స్థానికుడు అతన్ని ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా బాలికను బైక్పై తీసుకొని వెళ్లిపోయాడు టీడీపీ నేత నారాయణరావు. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయిని బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా. నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఈ డిషాడు ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. ఇది ఏ స్కూల్ నువ్వు? ఎవరు? నేను ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయిని బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా. నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఈ డిషాడు ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. ఇది ఏ స్కూల్ నువ్వు? ఎవరు? నేను ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న యువకులు కొండవరపేటలో టీడీపీ నేత నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. విద్యార్థి సంఘాలతో కలిసి హాస్టల్కు చేరుకున్న బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. టీడీపీ నాయకుడు నారాయణరావు బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ధర్నా చేపట్టారు. డెబ్బై 5 ఏళ్ళు ముసలాడు ఒక ముక్కు పచ్చల పిల్లని ఏం చేసాడు అన్నది ఆ పిల్ల స్పష్టంగా చెప్తుంది. ఆ పిల్ల పెయిన్ భరించలేక అరుపులు అరిసినప్పుడు పక్కోడు వెళ్ళి వీడియో తీసాడని చెప్పేసి ఆ పిల్ల కరెక్ట్ గా స్టేట్మెంట్ చేస్తుంది. దాన్ని కూడా తారుమారు చేయడానికి అని చెప్పేసి ఈ అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని మేము ఖండించమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇట్లా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మేము ఏం రాజకీయం చేయట్లేదు. మేము పిల్ల వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి మేము వచ్చాము. వస్తే ఆ బిడ్డను మాతో మాట్లాడిన తర్వాత బిడ్డ ఏం జరిగిందనేది మాకు అంత పక్కాగా చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చిన మన సీఏ గారు ఎస్ఐ గారు కూడా దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని బయటకు పెంచడం అయితే జరుగుతుంది. ఆ పిల్లకి తగినటువంటి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా పోరాడుతున్నాము. 5 సార్లు తాత కాదు, తండ్రి కాదు, ఒక చుట్టం కాదు, అలాంటి వ్యక్తితో ఈ స్కూల్ నుంచి బయటికి ఎందుకు పంపించారన్నది కూడా యాజమాన్యం చెప్పాలి. దాన్ని ఎందుకైతే కవర్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. అలాగే అతను నేను టీడీపీ కార్యకర్త, నేను కౌన్సిలర్, నేను మాజీ కౌన్సిలర్ అని కూడా చెప్పుకుంటున్నాడు అతను. అతను ఆ రాజకీయ దాన్ని చూసుకొని ఈ పని చేసినట్లుగా అతను విచ్చలవిడితనంగా చెప్పాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇలా ఎవరిని పడితే వాళ్ళు వచ్చి బయటికి తీసుకెళ్తానని అంటే పంపించేస్తారండి అన్ని స్కూళ్ళల్లోని. ఖచ్చితంగా నిందితులు ఎవరు అందరూ బయటికి రావాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అసహ్య అన్ని జరిగాయి. ఏమీ తెలియకుండా ఎన్నో మాయమాటలు చెప్పి
ఎప్పటి నుంచి మరి ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ తను మొత్తానికి భయపెట్టేసి తను వేరే స్టేట్మెంట్ ఇచ్చేలాగా లోపలంతా సెట్ చేస్తారండి, మోటివేషన్ చేస్తున్నారు. మరి ఇవన్నీ బయటకు తెచ్చి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి, ఎందుకంటే తనకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి చండాలమైన కార్యకలాపాలకి సపోర్ట్ చేయొద్దు. ఖచ్చితంగా అందరం ఒకటై ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేమందరం ఇలా పోరాడుతూనే ఉంటాం. ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఈ డిసైడ్ అమ్మాయి వచ్చిందా ఒకసారి? మొన్న మీరు రాలేదు ఇక్కడికి? మీరు ఏ స్కూల్? నువ్వు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. మరోవైపు మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నేత నారాయణరావుపై చర్యలు తీసుకున్నామన్నారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. నిందితుడిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేశామన్నారు. సాయంత్రంలోగా నారాయణరావును అరెస్ట్ చేస్తామన్నారు. స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని స్కూల్ నుంచి ఒక వ్యక్తి, సుమారు 62 సంవత్సరాల వ్యక్తి మాయమాట చెప్పి స్కూల్లో కూడా గ్రాండ్ ఫాదర్ని నమ్మించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తుని అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి లైంగికంగా ఎక్స్పోజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే అమ్మాయిని ఎగ్జామ్ చేసి అలాగే అమ్మాయి తల్లిని వారిని రప్పించి కేసు నమోదు చేయడం జరిగిందండి. పోక్సో చట్టం కింద. పోక్సో చట్టం కింద కూడా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో కఠినమైన సెక్షన్ అన్నమాట. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తే ఆటోమేటిక్ కిడ్నాప్ వస్తుందండి. అలాగే అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లు కూడా వస్తాయి. అవన్నీ కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తు కూడా వేగవంతం చేసామండి. మరోవైపు మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నేత నారాయణరావుపై చర్యలు తీసుకున్నామన్నారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. నిందితుడిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేశామన్నారు. బాలికకు అండగా నిలిచారు వైఎస్ఆర్సీపీ నేతలు. గురుకుల హాస్టల్లో బాలికను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్నారు. తునిలో 13 ఏళ్ల బాలికపై టీడీపీకి చెందిన నేత లైంగిక వేధింపులకు పాల్పడితే ఇంతవరకు స్పందన లేదన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాప, ఆ పాపను తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది ఒక హాస్టల్ నుంచి తీసుకెళ్లి పాపని పోనీ ఎక్కడైనా దొరికితే పట్టుకోవడానికి అనుకోవడానికి అదేమన్నా ఇదిగా ఉంటది. కానీ హాస్టల్ నుంచి పాపని వీళ్ళెలా పంపించారో, అతను ఎలా తీసుకెళ్లి ఎక్కడికో తీసుకుపోయి ఆ పాపను అత్యాచారం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అసలు ఆడపిల్లలకి మన రాష్ట్రంలో రక్షణ ఉందా లేదా? అసలు ఎంత నమ్మసౌక్యంగా ఉందంటే, మన పక్క నియోజకవర్గం పాయకరపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనిత గారు, వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఆవిడ, ఆడపిల్లల రక్షణ మీద చాలా గొంతు చించుకొని మాట్లాడేది. ఇంత ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఈ రోజు ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం జరగడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. మరి ఇక్కడ ఒక వార్డెన్ సంరక్షణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆమె భద్రతకి సంబంధించి వాళ్ళు ఏమి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా అతను వచ్చి ఒక 60 ఏళ్ల వృద్ధుడు, ఒక కౌన్సిలర్ అట, అతనే చెప్తున్నాడు దీన్ని వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు దీని మీద స్పందించాలి. ఇమీడియట్ గా స్పందించి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు
పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఈ డిసైడ్ అమ్మ వచ్చిందా ఒకసారి? మొన్న మీరు రాలేదు ఇక్కడికి? మీరు ఏ స్కూల్ నువ్వు? ఎవరు? నేను. ఎవరు? నేను మున్సిపాలిటీ. We want justice! We want justice! We want